బయటికి వెళ్తున్నావా? ఇప్పుడే హెల్మెట్ క్లీన్ చేసిన పెట్టుకొని పో. ఇంత కష్టపడి చేస్తే కనీసం దేవుడినైనా ముక్కొని పో. కన్ఫామ్ నీకు ఏదో ఒకటి అవుతుంది. నీకేమన్నా అయితే నాకు మాత్రం బాధ్యత కాదు. సరే వెళ్ళిపో. కొద్దిసేపటి తర్వాత చాట్ పోలీస్ స్టేషన్కి బైక్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుంటా. హెల్మెట్ పెట్టుకోను అంటే లైసెన్స్ అన్నా ఉందా నీ దగ్గర? చెప్పానా లేదా హెల్మెట్ పెట్టుకొని పోరా అని? నువ్వే పో, నేను రాను. కాలు అట్లా ఎరిగింది, ఒకసారి చూడండి. సారీ ఇట్లా పెట్టు బాబు. సారీ మ్యామ్, కాల్ ఫ్రాక్చర్ అయింది. మీకు ఈ స్టిక్ ఇస్తా. ఎంత పడుతుంది మ్యామ్? 1 lakh పడుతుంది ఈ స్టిక్కే. మీకు చెకప్కి డబ్బులు ఇప్పుడే పే చేసి, ఇక్కడ కాదు అక్కడ రిసెప్షన్లో పే చేసి వెళ్ళండి. ఫస్ట్ ఇట్లా స్టిక్ ఎలా వాడాలో మీకు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదా? ఇట్లా ఇట్లా పట్టుకొని వెళ్ళండి జాగ్రత్త. అవును ఇంతకు మీకు ఎలా అది కాల్ ఫ్రాక్చర్ అయింది? యా, తను మా ఫ్రెండే. మా ఫ్రెండ్ నువ్వు అలా అంటావా? నెక్స్ట్ 1 lakh కట్టిపోరా, బుద్ధి తెలుస్తుంది. అందుకే నేను చెప్తున్నా. ఇంకా ఫ్యామిలీ ఉంది, మీరు కనీసం హెల్మెట్ వాడండి. ఫ్యామిలీ ఉంది, మళ్ళీ హెల్మెట్ కన్ఫర్మ్ వాడండి. హెల్మెట్ లేకపోతే డబ్బులు లేకపోతే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అవన్నీ. మీకంటూ పిల్లలు ఫ్యామిలీ. మేము ఇది జోక్గా చేసాం కానీ ఇది మాత్రం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై నాటకం. ఇష్కి ఆల్. బై గైస్.